హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన సీనియర్ ఎన్టీఆర్ పేరు ఏదో రకంగా చర్చకు వస్తుంది. ఓవైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్తో వస్తుండగా, మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో మోత మోగిస్తుంది. ముఖ్యంగా డైలాగులు ఒక్కొక్కటి పటాసులు పేలినట్టు పేలుతున్నాయి. దాంతో బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడి కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్కే ఆడియన్స్ మొగ్గు చూపుతారని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ లైఫ్లోకి ఆయన జీవిత చర్మాంకంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి కోణంలో సాగే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై లక్ష్మీ పార్వతి అభినందనల వర్షం కురిపిస్తుంది. వర్మకు బర్త్డే విషెస్ తెలిపిన లక్ష్మీ పార్వతి ఈ సినిమా ద్వారా వర్మ లోకానికి నిజాలు చెప్పబోతున్నాడంటూ కామెంట్ కూడా చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో మోహన్ బాబు పాత్ర కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఓ సీన్లో మోహన్ బాబును కూడా చూపించారు ఈ సినిమా ట్రైలర్లో. దాంతో లక్ష్మీ పార్వతిని మోహన్ బాబు విషయమై ప్రశ్నించగా, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు పక్కన మోహన్ బాబు కూడా చేరాడని ఆరోపించింది. ఎన్టీఆర్ను కూడా వదిలేసి చంద్రబాబు పక్షాన్ని చేరిపోయాడని విమర్శించింది. ఈ కారణంగానే తాను అప్పట్లో మోహన్ బాబుపై విమర్శలు కూడా చేశానని, ఆ తర్వాత ఆయనే తన తప్పు తెలుసుకుని అన్నగారికి అన్యాయం చేశానని అంగీకరించారని గుర్తు చేసుకుంది లక్ష్మీ పార్వతి. ఈ సంఘటన తర్వాత మోహన్ బాబు గురించి మాట్లాడడం సమంజసం కాదని స్పష్టం చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఈ రేంజ్లో ప్రజల నుంచి ఆసక్తి కనిపిస్తుందంటే అందుకు కారణం జనాలు నిజం వైపే ఉన్నారని తెలిపింది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.